ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేసిన బాబా సందేశం ఏంటంటే, నీళ్లతో దీపాలు వెలిగించిన సంఘటన నుంచి భక్తులలో దురాలోచన మొదలైతే దాన్ని సవ్యమైన మార్గంలో ఎలా పెట్టాలో చూపించిన కథ తెలుసుకుందాం. బాబా పట్లే భక్తుల ఆలోచనలు వక్రిస్తే దానిని బాబా ఏ రకంగా సరిదిద్దారో ఇప్పుడు తెలుసుకుందాం. సాయిబాబాకు దీపాలంటే చాలా ఇష్టం. అందుకే ప్రతిరోజు ద్వారకామయంలోని బాబా దీపాలు వెలిగిస్తూ ఉండేవారు. ఆ దీపాలు వెలిగించడానికి కావలసిన నూనె అమ్మే సావుకారులు అడిగి తెచ్చేవారు. కొన్ని రోజులు ఈ విధంగా జరిగింది. ఒకరోజు నూనె ఇచ్చే దుకాణాలు వాళ్ళందరూ కలిసి, ఇలా ఎంతకాలమని బాబాకు నూనె ఇస్తూ పోవాలి, ఇది మనకు అనవసరమైన ఖర్చు కదా, కాబట్టి ఎవ్వరూ బాబా అడిగినప్పుడు నూనె ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. మామూలుగా ప్రకారము బాబా నూనె కోసం వెళ్ళగా వాళ్ళందరూ నూనె లేదన్నారు. బాబా ఏమాత్రము గాబారా పడకుండా సరేనని ద్వారకామాయికి వెళ్ళి దీపాలు సిద్ధం చేసుకున్నారు. నూనె వ్యాపారస్తులందరూ నూనె లేదు కదా, బాబా ఏం చేస్తారని ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ప్రతిరోజు ఏ రేకు డబ్బాలో బాబా నూనెను తీసుకొస్తారో ఆ డబ్బాలోని చూడగా అడుగున 2-3 నూనె చుక్కలున్నాయి. బాబా ఆ డబ్బాలో నీళ్లను పోసి కలయబెట్టి ఆ నీటిని నోట్లోని పోసుకొని పావనం చేసి తిరిగి ఆ డబ్బాలోనికి పోశారు. ఈ రకంగా పావనం చేసిన నీటిని ప్రమిదల్లో పోసి ఒత్తులు వేసి వెలిగించగా ఆ నీళ్లతో దీపాలు నూనె లేకుండా రాత్రంతా దేదీప్యమానంగా వెలిగాయి. ఇదంతా చూసిన వ్యాపారస్తులు ఎంతో ప్రేక్షత పడ్డారు. తమను క్షమించమని బాబాను ప్రాధేయపడ్డారు. బాబాకు ఆ నూనెతో అవసరమేమున్నది, ఆ వస్తువులతో పనేముంది? ఇందులో గమనించవలసిన ఇదేమిటంటే, మనము ఇంతకుముందే బాబా ఇంటింటికి వెళ్ళి భిక్షాన్ని చేయటం ద్వారా వాళ్ళ పాపాలను తాను తీసుకొని వాళ్లను పాప విముక్తులు చేశారని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ వ్యాపారస్తులు కూడా వాళ్ళ పాపాలు తొలగించడానికి అడిగేవారు. కానీ బాబాకు నూనె అవసరమయ్యేది కాదు. ఈ సంగతిని గ్రహించలేక వారు తామేదో బాబాకు సహాయం పడుతున్నామని, ఇక తాము నష్టపోకూడదని అనుకున్నారు. ఇలాంటి దురాలోచన వాళ్ళు మనసుల్లోని కలిగిన వెంటనే బాబా వాళ్ళ కళ్ళు తెరిపించారు. ఈ విధంగా ఇప్పుడు కూడా ఎవరైనా బాబాకు ఏ విధమైన సమర్పించుకోవాలనుకుంటే అది వాళ్ళ తృప్తి కోసమే చేయాలి, కానీ ఆర్భాటాల కోసమే గొప్పల కోసము చేయకూడదు. అంతేకాక తాము సమర్పించుకునే దాన్ని భక్తి ప్రేమలతో సమర్పించాలి. కానీ దాని వలన బాబాకు తామెంతో సేవ చేశామనే భావన మనసులోనికి కూడా రానేయకూడదు. మనం ఏ రూపంలో బాబాకు ఏం సమర్పించినా అది మన పాపకర్మను తొలగించిందే, లేకపోతే మనం భగవంతునికి మొక్కిన మొక్కు తీర్చుకోవడమే అవుతుందే తప్ప మనం బాబాకు చేయగలిగింది ఏమీ లేదు. ఒక భక్తి తప్ప. ఈ నిజాన్ని గ్రహించి బాబా దగ్గర నిజస్థానం పొందగలిగిన ఒక్కటే మనం చేయవలసింది. తనకు నూనె ఇవ్వని వ్యాపారస్తులకు కనువిప్పి కలిగించిన బాబా భగవంతుని పట్ల భక్తుని బాధ్యతను గుర్తు చేసిన కథను తెలుసుకుందాం. భగవంతరావు క్షీరసాగరుడనే అతని తండ్రి విఠలుని భక్తుడు. అతని నియమం ప్రకారము పుండరీపురి యాత్ర చేయడమే కాక ఇంట్లో కూడా విఠలుడి విగ్రహానికి నిత్య పూజలు నైవేద్యాలు చేసేవాడు. అతను చనిపోయే వరకు ఈ పద్ధతిని ఎంతో భక్తిభావంతో చేసేవాడు. అతను చనిపోయిన తర్వాత అతని కొడుకైన భగవత్తు రావు క్షీరసాగరుడు విఠలుని పూజను నైవేద్యాలను పుండరీపురి యాత్రకు అన్నింటిని మానమే కాక చివరకు తండ్రి శ్రాద్ధం పెట్టడం కూడా మానేశాడు. అటువంటి భగవంతరావుకు షిరిడీ వెళ్ళాలనే బుద్ధి పుట్టి షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాడు. అతన్ని చూసిన బాబా అతని తండ్రి భక్తిని గుర్తించి చేసుకుని భగవంతరావుకు అతను చేసిన తప్పును తెలియజేయటమే కాక అతను షిరిడీ రప్పించాలని చెప్పి పూజ నైవేద్యం మానడం వలన అతడు విఠలుని బాబాను కూడా ఆకలితో మార్చాడని, అందుకనే అతన్ని ఇక్కడకు లాక్కొని వచ్చి అతను చేస్తున్న తప్పును తెలియచేసి చివాట్లు పెట్టి అతను మళ్ళీ పూజను ప్రారంభించేలా చేస్తానని చెప్పారు. ఈ కథ వలన విఠలుని పూజ అంటే బాబాకి ఎంత ఇష్టమో తెలియడమే కాక భక్తులు చేసే తప్పులను బాధ్యత గల తల్లిగా సరిదిద్ది బాబా వాళ్ళని ఏ రకంగా సవ్యమైన త్రోవలో పెడతారో తెలుస్తుంది. ఇక్కడ ఈ విషయానికి వస్తే బాబా కరుణ
ఎంత అపారమైందో చూడండి. భక్తుల పట్ల బాబాకు బాధ్యత ఉన్నది నిజమే, కానీ ఆ భగవంతురావు భక్తుడు కాకపోయినా కూడా అతని తండ్రి మీద ఉన్న ప్రేమతో కొడుకు చేసిన తప్పును గ్రహించడమే కాక అతనిని షిరిడీకి రప్పించి ఆ తప్పును సరిదిద్ది అతనిని సవ్యమైన మార్గంలో పెట్టించారు. ఈ రకంగా తల్లిదండ్రుల పుణ్యము పిల్లలకు ఎలా మేలు చేస్తుందో కూడా మనకు ఈ కథ ద్వారా అర్థమవుతుంది. కాబట్టి తల్లిదండ్రుల పట్ల మన కర్తవ్యాన్ని, బాధ్యతను సరిగ్గా నిర్వహించవలసిన బాధ్యత పిల్లలందరిపైన ఉంది. ఓం సాయిరామ్.